చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది శుద్ధ అబద్ధం. ఈ రాష్ట్రానికి 600 కోట్ల నష్టం చేసింది రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ను దెబ్బతీసింది రేవంత్ రెడ్డి. కానీ ఉల్టా ఏమంటుండు, నేనేదో ఉద్ధరించినా ఇది 55 కోట్లు కాదు 600 కోట్ల నష్టం జరిగేటువంటి ఒక శుద్ధ అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా మేము లేనప్పుడు చెప్పిండు. మేము సభలో ఉండుంటే వాస్తవాలు అక్కడే చెప్పుండే వాళ్ళం కదా. ఆ అవకాశం లేకుండా చేసిండు. ఇవాళ ఇంకా ముఖ్యమైన విషయం ఏంది, వాస్తవానికి ఇవాళ ఈయన కేసు పెట్టిండు. నీ కేసు డొల్ల కేసు అని సరే ప్రాథమికంగా హైకోర్టు చెప్పింది. కేసు ఎందుకు పెట్టాలి? అది అవినీతి నిరోధక శాఖ తరఫున పెట్టినావు. అవినీతి జరిగితే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవినీతే జరగలేదు. అవినీతి ఎక్కడ జరిగింది? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి మనం ఏ సంస్థ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరుపుతుందో ఆ సంస్థకు డబ్బులు పంపాం. సో ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది? ఇలా ఏదన్నా ఉంటే కొత్త ప్రొసీజరల్ ల్యాబ్స్ జరగచ్చు, అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలే. ఈ విషయం నేను చెప్పడం కాదు, స్వయంగా నిన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఏం చెప్పిండు? వీళ్ళు ఎక్కడ కూడా అవినీతి జరిగిందని మేము చెప్తలేము, కేవలం ప్రొసీజర్ ల్యాబ్ జరిగింది అని నిన్న చెప్పిండ్రు పొన్నం ప్రభాకర్ గారు. మరి అవినీతే జరగలేదని పొన్నం ప్రభాకర్ చెప్తే అవినీతి నిరోధక శాఖ ద్వారా మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు ఆ శాఖ ఏం చెప్తుంది? వస్తు రూపేణ ధన రూపేణ ఎక్కడన్నా అవినీతి జరిగినప్పుడు అవినీతి నిరోధక శాఖ దాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది. అవినీతే జరగలేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరే చెప్తున్నాడు. మరిగా ఎక్కడుంది? ఇవాళ దెర్ ఇస్ నో కరప్షన్. ఎట్ బెస్ట్ ఏదన్నా ఉంటే గింటే మేబీ సమ్ ఇర్రెగ్యులారిటీ బట్ నాట్ ఇల్లీగాలిటీ. దెర్ ఇస్ నో ఇల్లీగాలిటీ. ప్రొసీజరల్గా ఉంటే ఉండొచ్చు, కానీ అసలు ఏసీబీకి అవినీతే జరిగినప్పుడు దీన్ని విచారించేటువంటి అవకాశమే ఉండదు. ఇకపోతే ఈ ఈవెంట్ 2022లో మనం ఈవెంట్ జరిపితే 192 దేశాల ప్రజలు 50 కోట్ల మంది దీన్ని లైవ్ టెలికాస్ట్ చూశారు. అంటే 192 దేశాల్లో మన హైదరాబాద్ ఇమేజ్ను, మన తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను, మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది. ఏం చేస్తే 192 దేశాలు ప్రజలు ప్రత్యక్షంగా హైదరాబాద్లో జరిగే ఒక ఈవెంట్ను చూస్తారు? అంటే మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను, గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ కేటీఆర్ గారు. మరి ఇదే రేసింగ్ సంబంధించి ఈ మధ్య తమిళనాడు రాష్ట్రం ఫార్ములా 4 రేసును నిర్వహించి 42 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా తప్పేనా? మరి అదేవిధంగా ఫార్ములా 1 రేస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1700 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా 1 రేస్ను నిర్వహించింది ఆ రాష్ట్రంలో. అది కూడా తప్పేనా? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 103 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించాడు. అది కూడా తప్పేనా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కామన్వెల్త్ గేమ్స్ను 70,000 కోట్ల రూపాయలతో నిర్వహించారు. అదో పెద్ద కుంభకోణంగా తర్వాత అంతా కూడా తేలింది. అది కూడా తప్పేనా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? షిండే గారు మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి గారు, అరే కేటీఆర్ గారు నువ్వు ఢిల్లీ తీసుకుపోయినావు, 4 ఏళ్ల దాకా నీ రాష్ట్రంలో హైదరాబాద్లో పెడుతున్నావు, ఇది మా ముంబైలో జరగాలి, మా రాష్ట్రానికి అవకాశం కావాలని అప్పటి ముఖ్యమంత్రి షిండే గారు మనను అభినందించాడు, మనతో పోటీ పడే ప్రయత్నం చేసినాడు. అంటే ఇంత మంచి పని జరిగితే కేవలం గత ప్రభుత్వ పనులు కొనసాగద్దని, గత ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని కేటీఆర్ గారు అడుగడుగునా నిలదీస్తున్నారని నువ్వు అక్రమంగా కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈ సందర్భంగా ఒక అమెరికన్ రైటర్ అండ్ ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు. వారి పేరు జాన్ సి మ్యాక్స్వెల్. వారు అన్న మాటను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. పీపుల్ హూ బ్లేమ్ అదర్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్ నెవర్ ఓవర్కమ్ దెమ్.
దే సింప్లీ మూవ్ ఫ్రమ్ ప్రాబ్లం టు ప్రాబ్లం. ఎవరైతే తమ ఫెయిల్